అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని చెప్పి అంటారు. చూడండి, 9,63,000 టన్నుల థోరియం. అంటే ప్రపంచంలో థోరియం అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక హెవీ మెటల్. సో దీనిని ఏరోస్పేస్లో వాడతారు, అలాగే మీకు ఈ సెరామిక్స్ తయారు చేయడానికి వాడతారు. దీనికన్నా ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. అంటే భారత్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఎంతండి? 9,63,000 టన్నుల థోరియం మన దేశంలోనే దొరుకుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ లేదండి, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 35% థోరియం దొరుకుతుంది అని చెప్పి వార్తలు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళకి తెలియదు, ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ లెవెల్లో, ఎంటైర్ ఇండియాలో హైయెస్ట్గా 35% థోరియం దొరుకుతుంది. తరువాత ఒక 20% తమిళనాడు, 15% కేరళ, వెస్ట్ బెంగాల్, ఇలాగా మీకు ఒక్కొక్క రాష్ట్రంలో చిన్నా చితక. హైయెస్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే 35%. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, 9,63,000 టన్స్ అని అన్నాను కదా. సెకండ్ పొజిషన్లో అమెరికా ఉంటుంది. ఎంత? 4,40,000 టన్నుల థోరియం మాత్రమే. అంటే ఆల్మోస్ట్ 50% మీకు తేడా ఉంటుంది. మరి ఇంతలాంటి థోరియం మీ దేశంలో దొరుకుతున్నప్పుడు మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి? 55 ఏళ్ల తరువాత మొన్నటికి మొన్న మోదీ గారు కల్పాకములో స్టేజ్ 2లోకి మనము వెళ్ళాము అని చెప్పి ఈయన ఒక ప్రకటన చేశాడు. ఎంత? 55 ఇయర్స్. 1969లో హోమీ బాబా గారు మీకు తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అంటారు. ఇక్కడ భారత్ యొక్క స్టేజ్ 1 న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పారు. అంటే 1974లో స్మైలింగ్ బుద్ధ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. అమెరికా మిత్ర దేశాలు మన మీద శాంక్షన్స్ విధించారు. 1977లో స్టేజ్ 2లోకి వెళ్ళాలి అని చెప్పి మనం అనుకున్నాము. ఇవాళ వరకు 2024 వరకు కూడా ఆ పని మనం చెయ్యలేకపోయాం. చెప్తున్నాం కదా, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని. సో ఇప్పుడు మీరు స్టేజ్ 2, స్టేజ్ 3 ఇదంతా ఏంటండి? ప్రతి ఒక్క దేశంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ మీకు హైయెస్ట్ లెవెల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏ దేశాలు వాడతారు అంటే మనం అమెరికా అంటాము, రష్యా అంటాం, చైనా అంటాం. మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ కలిగిన దేశాలలో ఫ్రాన్సు ఉంటుంది, యూకే కూడా ఉంటుంది. ఎందుకు? అమెరికా వాడు వాళ్ళకి అలాంటి ఒక టెక్నాలజీని ఇచ్చాడు. సో ఇవాళ మనము 55 ఇయర్స్ తరువాత స్టేజ్ 2లోకి వెళ్ళాము. అంటే స్టేజ్ 1 ఏమిటి? చాలామంది యువకులు చూస్తూ ఉంటారు. స్టేజ్ 1 భారత్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏమిటి అంటే దీన్నే న్యాచురల్ యురేనియం అని అంటారు. అంటే యురేనియం అనేది భారతదేశంలో దొరకదండి. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎన్నో దేశాల నుంచి యురేనియం తెప్పించుకుంటాం. కానీ న్యాచురల్ యురేనియంని మీరు రియాక్ట్ చేసినప్పుడు, అంటే 1969 నుంచి ఈ ప్రయత్నాల్లో ఉన్నాం. న్యూక్లియర్ రియాక్టర్స్ రష్యా వాళ్ళ టెక్నాలజీ. కానీ మీకు ఇక్కడ ఏమవుతుంది? ఈల్డ్ అనేది చాలా చాలా తక్కువ. న్యాచురల్ యురేనియం నుంచి మీకు ప్లూటోనియం అనబడే ఇంకొక హెవీ మెటల్ దొరుకుతుంది. ఇవన్నీ ఏంటి? న్యూక్లియర్ ఫ్యూయల్. సో దీనిని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని అంటారు. అంటే PHWR, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది మన స్టేజ్ 1 అండి. హోమీ బాబా గారు మొదలు పెట్టారు. ఎక్కడ? తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్లో. తారాపూర్ అంటే మహారాష్ట్రలో. సో ఇది మన స్టేజ్ 1. అంటే ఏంటి? యురేనియం రియాక్టర్స్ని మనం వాడడం మొదలుపెట్టాం. ఇందులో నుంచి మనం ప్లూటోనియం అనబడే ఇంకొక హెవీ మెటల్ని తయారు చేయడం, అంటే అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది? మీకు సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే న్యాచురల్ యురేనియం ప్లస్ ఇందులో నుంచి విడుదలైన ప్లూటోనియం, ఈ రెండిటిని మీరు కలిపితే దీనితో పాటు థోరియం, ఇవాళ నేను మాట్లాడుతున్న థోరియం, దీని గురించి మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా మీరు వెతకనవసరం లేదు, మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మీకు బాగా ఈ థోరియం దొరుకుతుంది. ఇవాళ థోరియంని కూడా మీరు కలుపుతారు. ఏమైంది? న్యాచురల్ యురేనియం, అందులో నుంచి ప్రొడ్యూస్ అయిన ప్లూటోనియం, అందులో నుంచి మీరు మిక్స్ చేస్తున్న థోరియం,
ఈ మూడిటిని కలిపేరు అంటే U233 అనబడే ఒక కొత్త రకమైన మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది తయారవుతుంది. ఇక్కడే మనము స్టేజ్ 2 అంటున్నాం. అంటే 2025 వచ్చే నాటికి భారతదేశంలో ఇంకొక 2 మనము ఈ బ్రీడర్ రియాక్టర్ని అంటారు. బ్రీడర్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది చూసారా, యురేనియం, ప్లూటోనియం, థోరియం. సో దీనిని కలిపి మీరు ఒక రియాక్టర్లోకి పంపించారు అనుకోండి, మీ న్యూక్లియర్ ఫ్యూయల్ ఎంత ఇది కన్స్యూమ్ చేస్తుందో దానికన్నా ఎక్కువ మీకు ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని ఇది సప్లై చేయగలదు, ప్రొడ్యూస్ చేయగలదు. అంటే ఏమైంది? న్యూక్లియర్ వేస్ట్ అనేది ఇందులో ఉండదు. ఇది ఒక మైల్ స్టోన్ ఇనాగరేషన్ కల్పాకంలో, మెడ్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అంటారు, కల్పాకంలో ఉంది. ఇక్కడ ఈ పని మొన్న నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు. ఇది ఎంత పెద్ద ఒక విషయము అంటే మీకు రష్యా లాంటి దేశాలు కూడా భారత్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ప్రగతిని సాధించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవాళ స్టేజ్ 3లోకి వెళ్ళారు అనుకోండి, అంటే ఇక్కడ ఏమైంది? U233 అని అంటున్నాను చూసారా, దీని నెక్స్ట్ లెవెల్. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యూయల్లో ఎటువంటి వేస్టేజ్ ఉండదండి. వేస్టేజ్ ఉండకపోవడము కాదు, కంటిన్యూస్ ఎనర్జీ అనేది మీరు అలా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు, క్రియేట్ చేస్తూనే ఉంటారు. దీనిని మీకు సివిలియన్ పర్పస్ కోసము వాడచ్చు, రేపు మిలిటరీ పర్పస్ కోసము కూడా వాడచ్చు. అంటే మీరు ఎలక్ట్రిసిటీకి మీకు ఈ స్టేజ్ 3లో ఉండే ఫ్యూయల్ని వాడతారు. అట్ ది సేమ్ టైం అణు అస్త్రాలను తయారు చేయడానికి కూడా మీరు ఇదే ఫ్యూయల్ని వాడతారు అన్నప్పుడు భారత్ తన సొంత టెక్నాలజీతో, సొంత కెపాసిటీతో న్యూక్లియర్ ఫ్యూయల్ని తయారు చేయగలరు. ఇందులో నుంచి అణు అస్త్రాలకు కావలసిన ఆ ఫ్యూయల్ని కూడా వీళ్ళు సంపాదించగలరు. ఇలాగ ఇండిజినియస్లీ మనము ఇలాంటి ఒక యూనిట్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టగలిగామనుకోండి, 55 ఏళ్లలో మనము స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వచ్చాము, త్వరగా స్టేజ్ 3లోకి వెళ్ళాము అనుకోండి, ఏ ఒక దేశము దగ్గర నుంచి కూడా మనం న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది తెచ్చుకోక్కర్లేదు. అంటే ఇది రష్యాకు చాలా పెద్ద దెబ్బ. ఆల్రెడీ రష్యన్ ఆయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియాలోనే మీరు ఆయిల్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు అనుకోండి. మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, స్వర్ణ సింధూర్ అని మాట్లాడాం. అంటే మీకు కృష్ణా గోదావరి బేసిన్. సో ఇక్కడ మనం ఫస్ట్ కంటైనర్ని ప్రొడ్యూస్ చేసి రిఫైనరీస్కి పంపించగలిగాం. ఇలాగ కంటిన్యూస్గా చేస్తే రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, ఇరాన్ వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద దెబ్బ. మరి దొరుకుతుందా అంటే మీకు భారత్లో దొరకని విషయం అంటూ ఏముండదండి. ఆయిల్స్ అనండి, గ్యాస్ అనండి, ఇవాళ చూడండి థోరియం ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా నంబర్ 1 కంట్రీ అనేది చాలామందికి తెలియదు. అది 9,63,000 టన్నులు అన్నప్పుడు ఏ ఒక దేశం కూడా దరిదాపుల్లోకి రాలేరు. ఇంకా ఆస్ట్రేలియా 3rd పొజిషన్లో జస్ట్ 3 లక్షల టన్నులు మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరండి. అలాంటి కెపాసిటీ ఉన్న భారత్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎంత ఫాస్ట్గా తీసుకువెళ్ళాలి, కానీ అలా చేశామా? 55 ఏళ్లలోనే మనం 2nd పొజిషన్కి వచ్చాము అంటే అమెరికాకు భయపడ్డామా? వాడి శాంక్షన్స్, స్మైలింగ్ బుద్ధ టెస్ట్ చేయడం ద్వారా వాడేదో మన మీద శాంక్షన్స్ విధించేశాడు, మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళకూడదు, ఇలాగంతా ఆలోచించి టైం అంతా కూడా వేస్ట్ చేశాము. అట్లీస్ట్ ఇప్పుడైనా మనము స్టేజ్ 2 ఇలాగ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వచ్చామంటే మనం త్వరగా స్టేజ్ 3కి వెళ్ళాలి. కంటిన్యూస్గా ఇండియాలోనే ఇలా న్యూక్లియర్ ఫ్యూయల్ని మనము తయారు చేయగలగాలి. అప్పుడు ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంలో భారత్ ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఇది మాత్రము మనము చేసే తీరాలి. కాబట్టి కల్పాకంలో మొన్న ఏదైతే జరిగిందో ఇది ఒక మైల్ స్టోన్ ఈవెంట్ అని చెప్పి ఇవాళ న్యూక్లియర్ శాస్త్రవేత్తలు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా పెద్ద విషయము, చాలా పెద్ద వార్త. భారతీయులు చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సో ఇవాళైనా తెలుసుకోండి, మనము న్యూక్లియర్ ఫ్యూయల్ తయారు చేయడంలో సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాము. స్టేజ్ 3లోకి త్వరలోనే వెళతాము. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉంది తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.